నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185. ఈరోజైతే మంచి హెల్దీ ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ ఉన్న స్నాక్స్ అయితే వచ్చేసానండి. ఈజీగా సింపుల్గా అయిపోతాయి, ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. పిల్లలు ఇప్పుడు ఈ సమ్మర్కి బాగా బయట ఆడుకొని ఎక్కువ వాటర్ తీసుకుంటారు. వాటర్ తీసుకోవడం వల్ల ఫుడ్ సరిగ్గా తినరు. అలాంటప్పుడు వాళ్ళకి ఏదో ఒక టైంలో ఇట్లా స్నాక్స్ లాగా మంచి హై ప్రోటీను విటమిన్స్ ఉన్న స్నాక్స్ చేసి పెట్టండి. కొంచెం హెల్దీగా ఉంటారు ఈ సమ్మర్కి. స్కూల్ పెట్టిన దాకా ఇట్లా విటమిన్స్ ఉన్నాయి అందించాలా. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. అయితే ఎప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి. ప్రాసెస్ చూసే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడైతే మన వీడియోలో ఇప్పుడు నేను పప్పులు చూపిస్తున్నాను కదండి. నేనైతే ఇవి నేను ఈవినింగ్ చేశాను అనమాట. నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ ఎప్పుడైనా ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకోవచ్చు. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. నేను పప్పులు చూపించాను. తెల్ల శనగలు, ఎర్ర శనగలు వచ్చేసి పెసరపప్పు, పచ్చిశనగపప్పు అండ్ మసూర్ దాల్ ఉంటుంది కదండి. మసూర్ దాల్ పొట్టుది కందిపప్పు లాగా ఉంటుంది అది, లేదా పొట్టు లేనిదైనా ఏదున్నా సరే మీ దగ్గర ఉన్న పప్పులు వేసుకోండి. పెసరపప్పు పొట్టు ఉన్నాయి, పెసలు పొట్టు లేని కానీ ఏవైనా సరే మీ దగ్గర ఉన్న మిక్స్డ్గా వేసుకోండి. ఏమన్నా సరే ఇట్లా చూపించిన విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇట్లా చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకోండి. వాటర్ ఏమయ్యొద్దు, గ్రైండ్ చేసేసుకోండి. బాగా ఈజీగానే మిక్సీగా అయిపోతుంది. దాంట్లో నేను ఒక 4 స్పూన్ల వరకు రైస్ పౌడర్ అయితే వేసుకున్నాను. రైస్ పౌడరు చాలా క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ కూడా పీల్చుకోదండి. రైస్ పౌడర్ రైస్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోండి. అదేనండి మొక్కజొన్న పిండి అంటారు కదా, అదైనా వేసుకోవచ్చు. అది కాకపోయినా ఇట్లా మనం బ్రెడ్ ఉంటుంది కదండి, బ్రెడ్ని మిక్సీలో వేసేసి కొంచెం క్రష్గా చేసుకుని అదైనా వేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చానండి. మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు. బ్రెడ్ ఉంటే బ్రెడ్ మిక్సీకి పట్టేసుకొని బరగ్గా అది వేసుకోవచ్చు, బ్రెడ్ క్లమ్స్ లేదా కార్న్ ఫ్లోర్ లేదా రైస్ పిండి, బియ్యం పిండి, ఇవి ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లో నేను అవి వేసుకున్న తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను, క్యారెట్ తురుముకొని వేసుకున్నాను, పచ్చిమిర్చి కాదండి మీకు క్యాప్సికమ్, అది పచ్చిమిర్చి పిల్లలకి అని చెప్పేసి నేను వేయలేదు. క్యాప్సికమ్ మీరు పెద్దవాళ్ళు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు అన్నీ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నా. దాంట్లో కారపొడి వేసుకున్నాను, కొంచెం వేసుకున్నాను. కారపొడి వేసుకుంటే మిరియాల పొడి వేసుకోవచ్చు. చాట్ మసాలా వేసుకున్నాను, జీరా పౌడర్ వేసుకున్నానండి. మీరు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, అట్లా కొంచెం టేస్ట్ వస్తుంది. నిమ్మకాయ పిండుకున్నా కూడా చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోయినా స్కిప్ చేసేసేయండి. వేసుకోకపోయినా బాగానే ఉంటాయి, చాలా బాగా వస్తాయి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నేను తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, తెల్ల నువ్వులు జీరా వేసుకున్నానండి. జీరా ఏంటంటే ఇప్పుడు మనం అన్ని పప్పులు కదండి, కొంతమందికి అరుగుదల ఉండదు పప్పులు తినటం వల్ల, అందువల్ల నేను కొంచెం జీరా వేసాను. జీరా వేసుకుంటే కొంచెం డైజెషన్ అనేది బాగా అవుతుంది. చాలా హెల్దీ అండి, మంచి ప్రోటీన్, హెల్దీ ప్రోటీను, మంచి హై ప్రోటీను స్నాక్స్. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి. అప్పటికప్పుడు ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతాయి. ఇంకా సోడా ఏం వేయలేదండి, అవసరమే లేదు సోడా కూడా. ఇంక ఇలా నేను చూపించాను, నాకు నచ్చిన షేప్లో అయితే నేను చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు, రౌండ్గా కానీ ఇంకే షేప్ అయినా. పిల్లలకి ఇట్లా షేపులు వెరైటీగా చేస్తే ఇష్టంగా తింటారనమాట. నేను అందుకని షేప్ మార్చేస్తాను, చాలా బాగుంటుంది. ఒక కడాయి తీసేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి, సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోదండి, తక్కువ పీల్చుకుంటుంది, అసలు ఆయిల్ అనిపించదు లోపల, అసలు చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఎంజాయ్గా తింటారు, వాళ్ళకి హెల్తీ కూడా, విటమిన్స్ కూడా బాగుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, అలాగని తినొచ్చు అనమాట. నేను అన్నీ నేను చేసుకుని పెట్టుకున్నాను అండి. ఆయిల్లో వేసేసుకున్నాను. ఆయిల్లో వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని ఇట్లా రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అది ఎర్రగా కాలే వరకు కాల్చుకొని తీసేసుకోవటమేని. ఇంకా ఏది కాలిపోయినాయండి. ఇవి కాలిన తర్వాత నేను మిగతావి చేసి పెట్టుకుని కూడా వేసేసుకున్నాను, అవి కూడా వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా కాలాయో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, చాలా బాగుంటాయి. లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన అయితే క్రిస్పీగా చాలా బాగుంటుంది. చాలా చాలా అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మా పిల్లలు అయితే బాగా తిన్నారు. మంచి హెల్దీ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయి అన్నమాట. ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. వాళ్ళకి జెంట్స్ ఎవరైనా తినేవాళ్ళు పెద్దవాళ్ళకి కొంచెం స్పైసీగా కావాలంటే మీరు కారపొడి కానీ మిరియాల పొడి కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో అన్ని వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.